టాలీవుడ్లో శివబాలాజీ మధుమిత జంటకు వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా ఎంతో క్రేజ్ ఉందని చెప్పవచ్చు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శివబాలాజీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 విజేతగా నిలిచారు. విలక్షణమైన నటన, వినూత్నమైన క్యారెక్టర్స్తో ప్రేక్షకులను అలరించారు. మధుమిత తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరి ప్రేమ కథ ఓ సినిమా సెట్లో ప్రారంభమై బలమైన బంధంగా మారి 2009లో వివాహం చేసుకున్నారు. బిగ్ బాస్ తర్వాత వీరిద్దరూ విడిపోతున్నారు అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. వాటిపై ఎన్నోసార్లు ఈ జంట స్పందించడం జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శివబాలాజీ మధుమిత వారిపై వస్తున్న విడాకుల రూమర్స్ కి సమాధానం ఇచ్చారు. యాక్టర్ శివబాలాజీ మధుమిత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమాల్లో నటించి మెప్పించారు. టాలీవుడ్లో అందమైన జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా వీరిద్దరూ ఒక ఇంటర్వ్యూలో వారి వ్యక్తిగత విషయాలతో పాటు వారి విడాకుల రూమర్స్ పై స్పందించారు. మీ ఇద్దరు విడిపోతున్నట్లు ఎన్నో వీడియోస్లో థంబ్ లైన్ వేయడం చూసాము. దానిపై మీరేమంటారు అని యాంకర్ అనగా మధుమిత మాట్లాడుతూ, నేను ఈ రోజు అసలు ఈ టాపిక్ మాట్లాడకూడదు అనుకున్నాను. మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. ఇలాంటి థంబ్ లైన్స్ ఎన్ని పెట్టినా, వీడియోస్ చేసినా మేము స్ట్రాంగ్గా నిలబడగలం. కానీ మమ్మల్ని ప్రేమించే వాళ్ళు, అభిమానించే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. నిజమని మాకు కాల్ చేస్తారు. ఎప్పుడైతే ఒక వీడియో బయటకు వచ్చిందో అది వైరల్ అవ్వగానే ఆటోమేటిక్గా అందరికీ తెలిసిపోతుంది. నిన్నటిదాకా బాగున్నారు, ఈరోజు ఏంటి ఇలా అని మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడుగుతుంటారు. అది నెగిటివ్గా స్ప్రెడ్ అవుతుంది. అది నాకు అస్సలు నచ్చదు. ఎందుకు హ్యాపీగా ఉన్న ఫ్యామిలీని అలా ఎందుకు చేస్తారో నాకు తెలియదు. చూసే ప్రతి ఒక్కళ్ళు కొంచెం రెస్పాన్స్ అవ్వాలి. అలాంటి థంబ్ లైన్ పెట్టి వీడియో రాగానే దాన్ని చూడకుండా ఉంటే ఇంకొకసారి ఇలా ఎవరు వీడియోస్ చేయరు. మనం ఏంటని ఓపెన్ చేసి చూస్తే అది వైరల్ అయి అందరిలోకి వెళ్తుంది అని శివబాలాజీ వైఫ్ తెలిపింది. వెంటనే శివబాలాజీ మాట్లాడుతూ, అసలు ఈ టాపిక్ స్టార్ట్ అవ్వడానికి కారణం ఒక షోలో ఇలాంటి ప్రశ్న ఒకరు అడిగారు. అప్పుడు నేను ఓపెన్ అయి దీనిపై స్పందించాను. ఈ మధ్య ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, వెంటనే డివోర్స్ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. వాటిని అధిగమించి బయటకు రావాలి. డివోర్స్ వైపుకు వెళ్ళకూడదు అని నేను ఈ షోలో చెప్పాను. ఆ పాయింట్ తీసుకోకుండా మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం చేశారు అని శివబాలాజీ తెలిపారు. ఈ వీడియో చూసిన వారంతా ఇప్పటి వరకు శివబాలాజీ డివోర్స్ రూమర్స్ పై గట్టిగా సమాధానం చెప్పారు అని తెలిపారు. మీరు కొత్తగా పెళ్లైన వారికి ఇచ్చే సలహాలు ఏమిటి అని అడగ్గా వారు మాట్లాడుతూ, మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్ళాలి. ఒక సమస్య వచ్చినప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. లేదంటే ఎవరి దారి వారు చూసుకోవాలి. మనం తల్లిదండ్రులతో కొన్ని సంవత్సరాలు జీవిస్తాం. ఆ తర్వాత మిగిలిన జీవితం అంతా భాగస్వామితోనే గడుపుతాం. నచ్చకపోతే వదిలేయాలి అనే ఆలోచనని ముందు బ్రెయిన్లో నుంచి తీసేయాలి. ఎలా మనం మిగిలిన జీవితాన్ని భాగస్వామితో ముందుకు తీసుకువెళ్ళాలి అని ఆలోచించాలి. కానీ విడిపోవాలి అనే ఆలోచన బ్రెయిన్లో నుంచి తీసేయాలి అని వారు తెలిపారు. ఇక శివబాలాజీ కెరియర్లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ఇడియట్, ఆర్య, చందమామ చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్నారు.